కానీ ఆయన గ్రామీణ జీవితాన్ని, సామాన్య ప్రజల జీవితాన్ని ఆయన వర్ణించే విశేషాలు చూస్తే చాలా సంతోషం వేస్తున్నాం. ఎవరైనా ఒకసారి ఆయన గ్రామీణ జీవితము, వ్యవసాయము వాటి గురించి సమగ్రంగా రాస్తే బాగుండు కోరిక. ఎందుకంటే ఆయన చాలా సులభమైన పద్యాల్లో గురుగుంచెంచలేదగిరి శాపత్ని పల్లవంతకరమైన గుడి గట్టాలు ముట్టాలు పోగరము పెట్టి తమిళ పొలములు పోపటి మంచమెక్కిరి రెడ్ల జరిగిందని చెప్పి కాలాన్ని వర్ణిస్తారు. అసలు అది మనకి స్వచ్ఛమైనటువంటి పల్లె జీవితం. అటువంటి పద్యాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇంకా నాకు గుర్తుండేంత వరకు ఎవరైనా అతిథిగా వచ్చినట్లయితే మామూలుగా వర్షాకాలం కోసం ఎండాకాలంలో కట్టెలు గుడి పెట్టుకునే